changes his ideology left, right and center అని. అంటే వీడి అవసరాలకి ఎలా పడితే అలా మార్చేస్తాడని నాకు అనిపించింది. అలా ఎలా పడితే అలా మార్చేసేవాడు 11 సంవత్సరాలు పార్టీని నడపగలడా? 7 సినిమాలతోటి సూపర్ స్టార్డమ్ రాగలదా? నేను వద్దనుకున్నా ఓజీ అని అంటా ఉంటారు, అవన్నీ వస్తాయా? 2007లో నేను కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ పెట్టినప్పుడు చాలామంది నాకు ఇష్టమైన నాయకులు, ప్రభావితం చేసిన నాయకులు, ఒకరితో ఒకరికి సంబంధం లేదు. ఒకళ్ళు నారాయణ గురు అయితే ఇంకొకళ్ళు షెగ్వేరా, ఒకళ్ళు జయప్రకాష్ నారాయణ అయితే ఇంకొకళ్ళు లోకమాన్య బాలగంగాధర్ తిలక్, ఒకళ్ళు మదర్ తెరీసా అయితే ఇంకో వైపున భగత్ సింగ్. ఆ రోజు నన్ను అందరూ అన్నారు, నీకేంటి ఇంత పిచ్చి ఏంటి, నీకు కన్ఫ్యూజ్డ్ ఐడియాలజీ నీది అంటే నేను రోజు చెప్పలేకపోయాను అందరికీ. పవన్ కళ్యాణ్ ఐడియాలజీ ఏంటంటే ఇంత భిన్నమైన వ్యక్తుల్లో ఏకత్వం చూడగలగడం పవన్ కళ్యాణ్ ఐడియాలజీ. ఆ ఏకత్వాన్ని చూడగలిగాం కాబట్టి ఆ 7 సిద్ధాంతాలు వచ్చినాయి. నాకు ఒక్కొక్కరిలో నాకు నచ్చిన అంశాన్ని తీసుకొని నాకు వ్యక్తిగతంగా బలం ఇవ్వడం చూశాను. అది నా మీద ఎంత ప్రభావితం చూపించింది, అది ఎంత సక్సెస్ ఇచ్చిందో కూడా నాకు తెలుసు. అంటే నేను అందరిలాగా నేను కాలేజీలకి యూనివర్సిటీలకి వెళ్ళా, డాక్టరేట్ లేకుండా పోవచ్చు, యూనివర్సిటీస్కి వెళ్ళి ఉండకపోవచ్చు, కానీ జ్ఞానాన్ని సముపార్జించటం నా చిన్నప్పటి నుంచి ఈ క్షణం దాకా నేను ఎప్పుడూ ఆపలా, ఎప్పుడు నేర్చుకుంటానే ఉన్నాను. అంటే చిన్నప్పుడు ఇలస్ట్రేటెడ్ వీక్లీలు, ఫ్రంట్ లైన్ మ్యాగజైన్లు, న్యూస్ పేపర్లు, సోవియట్ భూమి పత్రికలు, చరిత్ర, సంస్కృతి పుస్తకాలు, సాహిత్యం, ఫిలాసఫీ, ఫారిన్ అఫైర్స్ ఇవేమి చదవడం ఆపలా ఇప్పటిదాకా. అవన్నీ సామాజిక, చారిత్రక, రాజకీయ అంశాల మీద అవగాహన లేకుండా ఎందుకు పార్టీ పెడతాం? దేశ విభజన, కలోనియల్ చరిత్ర, తిరుగుబాట్లు, చిట్టా గ్యాంగ్, విప్లవ వీరులు, తాకట్టులో భారతదేశం, ఆడమ్ స్మిత్లు, మాల్థూసియన్ థీరీలు చదవకుండా, అర్థం చేసుకోకుండా పార్టీ పెట్టేస్తామా? అంటే ఇవన్నీ ఇంత అవగాహన, ఇంత సామాజిక పరిజ్ఞానం సినిమాలు చేసుకునే వాడికి ఎలా ఉంటుంది అవగాహన అని? అదే కదా. అంటే దానికోసం ఎలా పుట్టాలండి? ప్రత్యేకంగా తెల్లగడ్డ వేసుకుని పుట్టాలా అండి? ఆకాశంలోకి చూస్తా తెల్లగడ్డ వేసుకొని సామాన్యుడికి అర్థం కాని లిటరీ టర్మ్స్ తోటి మాటల్ని మాట్లాడాలా? పోనీ పార్టీ పెట్టాలి అంటే నాన్న ముఖ్యమంత్రి అయి ఉండాలా? మావయ్య కేంద్ర మంత్రి అయి ఉండాలా? బాబాయిని చంపించుండాలా అని ఎక్కడ రాసిలేదు కదా. అంటే దశాబ్దం పాటు ఒంటరిగా పార్టీని మొయ్యాలి అంటే ఎన్ని తిట్లు, ఎన్ని అవమానాలు భరించాలి, ఎంత నలిగుండాలి, ఎంత జ్వలించుకుపోవాలి, ఎన్ని పోగొట్టుకోవాలి. వ్యక్తిగత జీవితం నుంచి నా ఆరోగ్యం దాకా అన్ని పోగొట్టుకుంటానే వచ్చాను. దానికి ఈ జయకేతనం నాకు ఆనందాన్ని ఇచ్చింది. ఎందుకు చెప్తున్నానంటే ఆరోగ్యం గురించి. నేను మార్షల్ ఆర్ట్స్ చేసేటప్పుడు 3 గ్రనైట్ రాళ్ళు గుండెల మీద పెట్టుకొని పగలగొట్టించుకునేవాడిని. 9 ఏళ్ల పిల్లలు, 8 ఏళ్ల పిల్లలు ముగ్గురిని ఒకళ్ళని ఇలా పట్టుకుని ఇంకొకటి భుజాల మీద కెక్కించుకొని గుడుంబ శంకర్లో మోసుకొచ్చినంత బలం ఉంది. చూడడానికి బక్కగానే ఉంటా, కానీ బలం అపారం ఉండేది. అలాంటి నేను ఈ రోజున నాకు రెండో కొడుకు నేను ఎత్తుకోలేను, పెద్ద కొడుకుని ఎలాగ ఎత్తుకోలేను అనుకోండి, అది వేరే విషయం. నా రెండో కొడుకుని చిన్నోడు 6-7 సంవత్సరాలు, వాడిని ఎత్తుకోలేను నేను, అంత బలహీన పడిపోయాను. కానీ బలం తెచ్చుకుంటాం మీ అందరి ఆశీస్సులతోటి, భద్ర కొడతాం మళ్ళీ. అంటే రాజకీయాల్లో ఉండాలంటే 2 పిచ్చి, పవర్ హంగ్రీ ఉండాలి.
లేదా బలమైన సైద్ధాంతిక బలమన్నా ఉండాలి. వ్యక్తిగా ఎదగాలి, పదవే ముఖ్యం, అధికారమే ముఖ్యం, దానికోసం గుండాల్ని వాడుకుంటాం, మర్డర్లు చేయిస్తాం, వేల కోట్లు దోచేస్తాం, కులాలని కెలికేస్తాం, రకరకాల విద్వేషాలు రెచ్చగొడతాం, తద్వారా లాభపడతాం అన్నది ఇంకో పద్ధతి. నేను అది కోడికత్తిని వాడుకుంటాం, నేను అలాంటివి ఎంచుకోలే. సైద్ధాంతిక రాజకీయాన్ని ఎంచుకున్నాను. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి అలాగే బతికాను. అందుకే నేను సమాజం, సమతుల్యత, భావితరాల భవిష్యత్తు, దేశం అంతరంగిక భద్రత, దేశ భద్రత, శత్రు దేశాల దాడులు ఆలోచించి దశాబ్దంన్నర నలిగి గుండె రగిలి అందరిలోనూ చైతన్యం రగిలించి ఈ రోజున జనసేన జయకేతనం ఎగరవేస్తున్నాం. ఇది జనసేన పద్ధతి. రిజిస్టర్డ్ పార్టీ టు రికగ్నైజ్డ్ పార్టీ. ఇట్ టుక్ us a decade plus. అంటే నువ్వు ఎలా మార్చేసుకుంటావంటారు. నువ్వు అలా పడితే ఎలా మార్చేసుకుంటావని మాట్లాడతారు. అరే ఒక మనం ప్రార్థించే నదే గంగమ్మ అవ్వచ్చు, కృష్ణమ్మ అవ్వచ్చు, దేవత అవుతుంది, పడవలకి రస్తా అవుతుంది, పంట కాలువలకి పొలాల్లోకి దూరే పంట కాలువ అవుతుంది. మార్పు అనేక రకాలుగా ఉంటుంది. ఇక్కడ నువ్వు గంగని నదిగా చేశావు, ఇక్కడ నువ్వు స్నానం చేయకూడదంటే కుదరదు. చాలా విభిన్నంగా చూడాలి. నేను మార్పు కోసం వచ్చిన వాడిని, ఓట్ల కోసం వచ్చిన వాడిని కాదు. అంటే ఇన్ని మాట్లాడే ఈ ఇంగ్లీష్ పేపర్ వాళ్ళకి ఐ వాంట్ టు గివ్ యూ ఎన్ ఎగ్జాంపుల్. Who said Pawan Kalyan changes from left, right and center? Let me tell you this. One example from one of your journalist brotherhood, from your journalist brethren, Sri M.J. Akbar. He wrote a book called Riot After Riot. ఆ పుస్తకంలో ఎంటైరిటీ అంతా హౌ బీజేపీ ఈజ్ రాంగ్, హౌ బీజేపీ ఈజ్ కమ్యూనల్ అని ఆల్ ద స్టోరీస్ హీ పిక్డ్ అప్ ఈజ్ ఆల్ అబౌట్ యాంటీ బీజేపీ. బట్ ఇన్ 2014 సేమ్ మిస్టర్ M.J. Akbar హ్యాస్ బికమ్ MP ఫర్ బీజేపీ. బీజేపీని తిట్టిన వ్యక్తే కాంగ్రెస్ లో ఉండి బీజేపీకి వెళ్ళి మారగలిగినప్పుడు తప్పులేదు. కానీ నేను ఇన్ని రకాలుగా మాట్లాడి తప్పైపోయింది అది. అంటే ఇది లెట్ మీ టెల్ యూ, ఐ బ్లెండెడ్ ది బెస్ట్ ఆఫ్ ఎవ్రీబడి. ఐ హ్యావ్ టెస్టెడ్ ఇట్ ఆన్ మై సెల్ఫ్ పర్సనల్లీ అండ్ అప్లైడ్ టు ద పార్టీ. దట్స్ వై వీ గాట్ 100% స్ట్రైకింగ్ రేట్. నేను ఎలాంటి కాలంలో పెరిగానంటే భావోద్వేగాలు లేకుండా, జీవిత బరువులు మోయకుండా, కించిత్తు భావుకత లేకుండా, బాధ్యతగా నడవకుండా ఉంటే ఇంత దూరం రాగలమా? జీవితంలో నిన్న కాకితాళంగా ఎలా జరిగిపోతాయి? అంత ఫ్లూక్ అండి అంటే 21 సీట్లతో 100% వచ్చేస్తామా? 151 సీట్లు ఉన్న ఆ పార్టీని 11 సీట్లకి రానివ్వగలమా? ఎంత పోరాటం చేశాం మనం, ఎంత నలిగాం. వైజాగ్లో మన ఎమ్మెల్యేలు ఎంతమందిని జైల్లో పెట్టారు, ఎంత భయభ్రాంతులను చేశారు. బయటికి వస్తే ఆ రోజు నన్ను అందరూ అడిగారు, మీరు వెంటనే ప్రధానమంత్రి గారికి చెప్పండి, ఫోన్ చేయండి, మీకు తెలుసు కదా అంటే నేను ఒకటే అన్నా, ప్రజల్ని కాపాడటానికి వచ్చాను నేను, నన్ను కాపాడమని ఎవరిని నేను అడగలేదు, ప్రధానమంత్రి గారైనా సరే. ఇది నా నేల, నా పోరాటం. ఇది నా మీద చెయ్యి వెయ్యమని చెప్పండి, చెప్తాను నేనేంటో అని చెప్పాను. అంటే నేను ఎవరో వస్తారని నేను ఎప్పుడు చేయను. నేను ఎంత నిలబడగలను అదే నా మెజర్ అంతే. నేను ఎలాంటి
జీవితం నుంచి వచ్చానంటే నాకు చుట్టుపక్కల పేరెంట్స్ కమ్యూనిస్టులు, పిల్లలేమో క్యాపిటలిస్టులు. అలాంటి లెఫ్ట్ భావాలతో ఉన్న నాయకుల్ని, వారి పిల్లల్ని నేను నెల్లూరులో చూసేవాడిని. అంటే మార్పు అనేది అవసరం. నాన్న కమ్యూనిస్ట్ కదా అని కొడుకు క్యాపిటలిస్ట్ అవ్వకూడదనే రూల్ లేదు, ఇలాగే ఉండాలని ఏం లేదు. అంటే సహజం, అంటే మార్పు చాలా సహజం. ఎదగడానికైనా దిగజారడానికైనా సరే వారి ప్రవర్తనని, వారి ఆలోచన విధానాన్ని బట్టి ఉంటుంది. కులాలను కలిపే ఆలోచన విధానం, భాషలని గౌరవించే సాంప్రదాయం, సంస్కృతుల్ని కాపాడే సమాజం, ప్రాంతీయతను విస్మరించిన జాతీయవాదం, మతాల ప్రస్తావన లేని రాజకీయం, అవినీతిపైన రాజీ లేని పోరాటం, పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం, ఇవన్నీ పెట్టినప్పుడు నవ్వారు అందరూ. అలాంటిది నన్ను ఈ రోజున పర్యావరణ మంత్రిగా తీసుకొచ్చింది ఈ సిద్ధాంతాలే. సిద్ధాంతాన్ని ప్రతిపాదించినప్పుడు చాలా పరిశోధించాలి, చరిత్ర చదవాలి, అవగాహన చేసుకోవాలి, జటిలమైన సందేహాలు వాటికి వివరణ ఇవ్వాలి. ఇవన్నీ కూడా ఉండబట్టే ఈ రోజు ఇంత బలంగా నిలబడగలిగాను. నేను ఇంత ఆలోచించి అడుగు ముందుకేస్తాను తప్ప అనాలోచితంగా ఎప్పుడు నేను అడిగాను. ఈ 10 ఏళ్లలో నిలబడ్డాం, బలపడ్డాం, చాలా పడ్డాం కూడా. సమాజ తీరుతెన్నులు ఎలా ఉంటాయి అని ఆలోచించేటప్పుడు నన్ను బూతులు తిట్టినా, ఆ తిట్టిన వాటిని ప్రసార మాధ్యమాల్లో ప్రసరింపజేసి డిబేట్లు పెట్టి వీళ్ళకి నా జీవితం తప్ప ఇంకేమి లేవా, కనిపించవా అనుకునేవాడిని. అంటే మీరు చెప్పండి, ఒకళ్ళ ఇంట్లో ఆస్తి తగాదాలు, అన్నా చెల్లెల మధ్య ఆస్తి గొడవలు రాష్ట్రానికి సంబంధం ఏముంది? అది అసలు ప్రజలు ఆలోచించాల్సింది ముందస్తుగా. అసలు ఎన్నికల్లో చేయడానికి డబ్బులు లేని వాళ్ళ దగ్గర ఇన్ని వేల కోట్లు ఎలా వచ్చినాయి? నేను డిగ్రీలు చదివి, పిహెచ్డీలు చదివి నాకు ఉపాధి రాకపోతే వీళ్ళు కేవలం రాజకీయాల్లోకి వచ్చి వేల కోట్లు ఎలా సంపాదిస్తారు? దానికోసం వాళ్ళిద్దరు కొట్టుకుంటుంటే అది మనకి ఎలా సమస్య అవుతుంది? ఇది మీరు ఆలోచించాల్సింది. అంతేగాని కూర్చోబెట్టి సినిమా 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 అంటే మొక్కే కాదంట్లా. మీకు కోపం రావాలి కదా, అన్యాయం జరిగితే. కోపం లేని సమాజంలో మార్పు ఎలా వస్తుంది? ఒక్కడికి కోపం వచ్చింది చిన్నప్పుడు, పవన్ కళ్యాణ్కి. ఒక్కడి కోపం వస్తే ఇంత మార్పు వచ్చింది. ఇన్ని లక్షల మంది కోపం వస్తే ఏం జరుగుతుంది మీరు ఊహించగలరా? ఆ కోపమే రావాలి అన్యాయం మీద. ఇక మిగిలింది మనకి భవిష్యత్తులో పైపైన కాకుండా ఎలాగ మనం ముందుకెళ్ళాలి, ఎలా సిద్ధంగా ఉండాలనేది మనం ఆలోచించాలి. కొన్ని కీలకమైన అంశాలు చెప్పి తెలియజేస్తాను. నార్త్ సౌత్ డివైడ్, ఉత్తర భారతం దక్షిణ భారతం, అలాగే క్యాస్ట్ సెన్సెస్, కులాల గణాంకం, డీలిమిటేషన్ ఇష్యూ, 3 లాంగ్వేజ్ ఫార్ములా, ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నారు. వీటి మీద, అలాగే మనం భవిష్యత్తులో సనాతన ధర్మ రక్షణ బోర్డు కానీ, ఫ్రీ హిందీ టెంపుల్స్ కానీ, ఇవన్నిటి మీద ఒకసారి మాట్లాడి నా అభిప్రాయాలు తెలియజేస్తాం. ఎందుకంటే దిశానిర్దేశం, భవిష్యత్తుకి దిశానిర్దేశం చేయాల్సిన సమయం ఇది. అందుకని మీకు కొంచెం ఓపికగా వినండి ఇది. ఎందుకంటే ఇది సరదాలకి, అల్లర్లకి సమయం కాదు. ఇది భవిష్యత్తుని నిర్దేశించే సమయం. దశాబ్దంన్నర తర్వాత వచ్చింది. అంటే 2009 నుంచి ఇప్పుడు దాకా చేస్తే వచ్చింది. సో నేను ఏం కోరుకుంటానంటే, అల్లరి చిల్లరగా ఉండేవాళ్ళు నాకు అవసరం లేదు. నిలకడగా నిలబడేవాళ్ళే నా సైన్యం. నేను డిప్యూటీ ముఖ్యమంత్రిని అయ్యాక అంతకుముందు ఎప్పుడు ఆలోచించామని, పుస్తకాల బరువుతోటి వీపు వంగిపోతున్న పిల్లవాడిని ఆడిపడాల్సిన వయసులో ఇంత పుస్తకాలు బ్యాగ్ వేసుకొని స్కూల్కి వెళ్తా, ఒకవైపు ఏమో టిఫిన్ క్యారియరు, ఇంకోవైపు ఏమో వాటర్ బాటిల్ పట్టుకొని జారిపోతా పడతా అమ్మకి నాన్నకి టాటా చెప్పి
ఆ స్కూల్కి వెళ్ళే చిన్నపిల్లోడికి ఒక 2 పుస్తకాల బరువు తగ్గిస్తే నేను చాలా ధన్యుడిని అనుకునేవాడిని. అలాగే ఎక్కడో గిరిజన తాండాల్లో చుక్క నీటి కోసం ఏడ్చే గిరిజనులకి ఒక బిందెడు మంచినీళ్ళు ఇస్తే చాలా బాగుంటుంది అని చేయగలను అనుకునేవాడిని. డోలీ మోతలతోటి రహదారులు లేని కొండ ప్రాంతాల్లో కేవలం 100 మంది నివసించే గిరిజన తాండాలకి ఒక చిన్న రోడ్డు వేయించగలమా అనుకునేవాడిని. కానీ ఈ రోజున మీ అందరి దయ, జన సైనికులు, వీర మహిళల పట్టుదల, ఈ రోజున మనం దాదాపు 4000 పైచిలకు కిలోమీటర్లు రోడ్డును వేయించగలిగాం. వాళ్ళు 2000 వేయించారు 5 సంవత్సరాల్లో. మనం 2500 కోట్ల పైగా ఖర్చు పెట్టుకుంటున్నాం. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఒకవేళ మనం అనుకుంటే ఎంత చేయగలమని అంటానికి. సమస్యలు ఏమున్నాయి మన దేశంలో ఇప్పుడంటే, ముఖ్యంగా పార్టీలో వేదిక పైన ఉన్న నాయకులకి, జన సైనికులకి, మీ అందరికీ కూడా ఇది చాలా కీలకమైన సమయం. 2047 విజన్ అని మాట్లాడుతున్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు. 2047 ప్రధానమంత్రి గారు మాట్లాడుతున్నారు. వికసిత్ భారత్, స్వర్ణ ఆంధ్రప్రదేశ్, $2 ట్రిలియన్ ఎకానమీ, భారతదేశం ప్రపంచంలోనే 3వ ఆర్థిక ఇంకా బలంగా ఉండే దేశం అవ్వాలని ఆలోచిస్తూ ఉన్నాం. ఇంత బలమైన దేశం కావాలి అంటే బలమైన ప్రజలు ఉండాలి, బలమైన నాయకత్వం ఉండాలి. నేను ఎందుకు ఇంత తపన పడతాను మీ అందరి కోసం అంటే, నాకు ఈజీగా వెళ్ళిపోయే వ్యక్తులు అవసరం లేదు, నాకు గోల చేసే వ్యక్తులు అవసరం లేదు. దేశం కోసం నిలబడే యువత కావాలి, నాకు చీల్చి చెండాడే యువత కావాలి, నాకు దేశం కోసం. అంటే ఎందుకు చెప్తున్నానంటే, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిని అడిగారంట. బెంగాల్ రాష్ట్ర విభజన అప్పుడు 1920లో విభజిస్తున్నాం అనుకున్నప్పుడు దేశంలో ఉన్న జాతీయ నాయకులు అందరూ వచ్చారు, జరగకూడదని ఆప్ చేశారు. అలాంటిది భారతదేశాన్ని పాకిస్తాన్గా, భారత్గా విభజిస్తుంటే మీరు ఎందుకు చేయలేకపోయారు, ఆపలేకపోయారు? ఒక రాష్ట్రాన్ని ఆపగలిగినప్పుడు ఇది ఎందుకు ఆపలేకపోయారంటే, ఆయన అన్న మాటలు ఏంటంటే, మాకు వయసు అయిపోయింది, పెద్దవాళ్ళం అయిపోయాం, జైల్లో నలిగిపోయాం, సరికొత్త యువరక్తాన్ని తయారు చేయలేకపోయాం, మాకు శక్తి సన్నగిల్లింది అని. అందువల్ల వదిలేయాల్సి వచ్చింది చేతుల అని. అది నాకు చాలా ప్రేరణ అయింది. నెక్స్ట్ అందరం గౌరవ ముఖ్యమంత్రి గారు వికసిత్ ఆంధ్రప్రదేశ్ కోసం ఆలోచిస్తున్నారు. నేను వికసిత్ ఆంధ్రప్రదేశ్ కోసం ఆలోచించే వాళ్ళు ఉన్నారు. నేను ఆలోచిస్తుంది భవిష్యత్తుని నిర్మించగలిగే యువ నాయకత్వం. ఈరోజు ఒక్కడు తలుచుకుంటే ఎంతమంది ఎమ్మెల్యేలు వచ్చారో చూడండి. ఫస్ట్ టైం ఎమ్మెల్యేలు ఎంతమంది ఉన్నారు. అలాంటిది మీ నుంచి ఊరికి 100 మంది నాయకుల్ని తయారు చేయాలి. రాష్ట్రం నుంచి జాతీయ స్థాయిలోకి వెళ్ళగలిగే 100 మంది నాయకుల్ని తయారు చేయగలగాలి. అదే నా లక్ష్యం, నా స్వప్నం 2047కి. అంటే ఎలా ఉండాలి అంటే, విదేశాలకి వెళ్లాల్సిన అవసరం రాకూడదు. ఇంక మన దేశానికి మనం వీసాలు డినైల్ చేసేంత స్థాయి భారతదేశంలో ఉండాలి అంటే, దేశాన్ని, సమాజాన్ని నడిపే నాయకులు మీలో నుంచే పుట్టాలి. నేను చేస్తాను దానికి ప్రోగ్రామ్స్. ఈ రోజున వేదిక పైన ఉన్న స్పోక్స్ పర్సన్స్ అందరూ ఎలా వచ్చారనుకుంటున్నారు మీరు? హరిప్రసాద్ గారికే చెప్పాను నేను, సార్ ఎలా చేయమంటారు సార్ మమ్మల్ని అని అడిగితే, మీరు వెళ్ళి జనంలోకి వెళ్ళండి, ఎవరైతే మాట్లాడగలరో వాళ్ళు పిలవండి అంటే, అలా పిలిస్తేనే ఇక్కడున్న స్పోక్స్ పర్సన్స్ అందరూ కూడా జనం మధ్యలోంచి పికప్ చేసిన వాళ్ళు అలా తయారు చేశాం. పార్టీ నిర్మాణాన్ని అలా చేశాం. నా కోరిక ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి దేశాన్ని ప్రభావితం చేసే 100 మంది యువ నాయకుల్ని, మహిళలు కావచ్చు, యువకులు కావచ్చు, అదే నా లక్ష్యం. దానికోసం పనిచేద్దాం మనందరం. ఎందుకంటే సరైన నాయకులు లేకపోతే చిల్లర వేషాలు వేసేవాళ్ళు, పనికి మాలిన వేషాలు వేసేవాళ్ళు చూశాం కదా గత ప్రభుత్వంలో ఎలా ప్రవర్తించారు.
వాళ్ళు వచ్చారు అంటే బలహీనత మనది, తప్పు మనది. ఎవడు వచ్చినా వదిలేస్తున్నాం మనం. అందుకని మీరందరూ దానికి సంసిద్ధమవ్వండి. ఇంకొక మాట వాళ్ళు మాట్లాడింది ఇందాక ఆ ఇంగ్లీష్ పత్రికలో, ఒకటి చెగువేరా గురించి మాట్లాడారు, దానికి సమాధానం చెప్పాను. ఇంకోటి ఏమంటారంటే పవన్ కళ్యాణ్ హ్యాస్ సడన్లీ బికమ్ ఎ హిందూ డిఫెండర్, ఎ సనాతని డిఫెండర్ అని. డు హ్యావ్ టు బికమ్ ఎ డిఫెండర్ ఫర్ సనాతన ధర్మ? ఇట్ ఈస్ విత్ ఇన్ మై బ్లడ్. ఐ డోంట్ హ్యావ్ టు ప్రూవ్ ఇట్. ఈరోజు టుడే మేబీ యూ మైట్ బి సీయింగ్ ఇట్ టుడే. ఆల్వేస్ ఐ హ్యాడ్ ఇట్ ఇన్ మై బ్లడ్. నేను 21 yearsలో కూడా 14 ఏళ్ల వయసు నుంచి, రైట్ ఫ్రమ్ ద ఏజ్ ఆఫ్ 14 ఐ వాజ్ డూయింగ్ దీక్ష. 14 సంవత్సరాల నుంచి ఎప్పుడు 5 సంవత్సరం దీక్ష చేసేవాడిని. మొన్నే మా అన్నయ్య, మా నాగబాబు, మా అమ్మ, నేను ఒక ఫోటో చూపించారు ఎవరో. నేను కాషాయ బట్టలో ఉన్నా. మా అన్నయ్య, మా పెద్దన్నయ్య, మా చిన్నయ్య, మా పెద్దన్నయ్య, మా అమ్మ నవ్వుతూ ఉన్నారు. నేను ఈ ఫోటో ఎలా పెట్టానంటే, ఏంటి జీవితం, వైరాగ్యంతో ఉండేవాడు. అంటే నేను నా ధర్మం మీద నాకు అంత గౌరవం. సో నాకు మీరెవరూ కొత్తగా సర్టిఫికేట్లు ఇవ్వాల్సిన అవసరం లేదు. నేను మీకు ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం అంతకంటే లేదు. అంటే చిన్నప్పుడు ఎలా ఉండేయంటే పరిస్థితులు, ఏదైనా మాట్లాడదాం వీళ్ళందరితో అంటే, సడన్గా నువ్వు తిరుపతి లడ్డూలు కల్తీ అయిపోతే, నువ్వు ఎర్ర బట్టలు వేసుకొని ఇవన్నీ మాట్లాడుతున్నావు అంటే, నేను చెప్పండి మీరు ఇప్పుడు దాకా 219 టెంపుల్స్, 219 టెంపుల్స్ అపవిత్రం చేస్తే, మన అంతర్వేది రథాన్ని తగలబెడితే నేను వచ్చిండొచ్చు కదా. రామతీర్థంలో రామచంద్రుల వారి విగ్రహాన్ని తల నరికేస్తే నేను బయటకు వచ్చి గోల చేసి ఉండొచ్చు కదా. ఎందుకు స్టేట్మెంట్గా పరిమితం అయ్యాం? చిన్నప్పటి నుంచి మా ఇంట్లో రామనామ జపం ఉండేది. మా నాన్న ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీ సభ్యుడు, ఎథీస్ట్ ఒకప్పుడు, టీన్స్లో 20లో. ఆయన మరి ఎలా మారిందో మనసు తెలియదు కానీ విపరీతం రామభక్తుడు అయిపోయాడు నేను పుట్టేటప్పటికి. మా ఇంట్లో ఎప్పుడూ రామనామమే ఉండేది. ఆ రామనామాన్ని జపిస్తూనే నాకు జబ్బు వచ్చినా మా నాన్న రామనామం చెప్పేవాడు. అలాంటి రామనామం జపించే మాకు రాముడి విగ్రహం తల నరికేస్తే కోపం రాకూడదంటారేంటి మీరు? ఇదే మీకు ఒక మహమ్మద్ ప్రవక్తకి పవిత్ర రంజాన్ మాసంలో మహమ్మద్ ప్రవక్తకి మీరు ఒక మాటని దూషించగలరా? దూషించి బతకగలరా? అల్లాని ఒక మాట అనగలరా? జీసస్ క్రైస్ట్ ఒక మాట అనగలరా? మేరీ మాతని ఒక మాట అనగలరా? కానీ పార్వతీ దేవిని తిడతారు, లక్ష్మీ మాతని తిడతారు. అంటే నువ్వు ఇస్లాంకి అపవిత్రం జరిగితే మాట్లాడితే సెక్యులరిజం, జగన్మాతకి కానీ, పార్వతీదేవికి కానీ, శివుడికి కానీ, రాముడికి కానీ, అయ్యప్పకి కానీ అపవిత్రం జరిగితే మా మనోభావాలు బాధపడకూడదు, గాయపడకూడదు, నోరు మూసుకొని కూర్చోవాలి. ఆ జనరేషన్ పోయిందిరా బాబు, ఆ జనరేషన్ పోయింది. ఒక తప్పుని తప్పుగానే చెప్తాం. ఒక హిందువు ఒక ముస్లిం పట్ల తప్పు చేస్తే తప్పనే చెప్తాం. ఓల్డ్ సిటీలో ఉండే ఒక నాయకుడు 15 నిమిషాలు కళ్ళు మూసుకోండి, పోలీసుల్ని మేము హిందువులకి ఏంటో మేము చూపిస్తామంటే అది తప్పు పట్టకూడదంటే ఎట్లా? అది మతోన్మాదమా? ఏం మాట్లాడుతున్నారు మీరు? బతుకమ్మ 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 అని చెప్పి బతుకమ్మ పాటని మీరు వెటకారం చేసి ఓల్డ్ సిటీ నాయకుడు మాట్లాడితే దాన్ని డిఫెండ్ చేసుకోవటం హిందూ అహంకారం అంటే నేను ఏం చెప్పండి? నేను అంటే అల్లాకు ఒక న్యాయం, మహమ్మద్కి ఒక న్యాయం, అమ్మవారికి ఇంకో న్యాయమా? అలా కుదరదు బాబు. ఈ ధర్మం అందరికీ సమాన అవకాశం ఇచ్చింది. సనాతన ధర్మం ఉండబట్టే విజయనగర రాజులు మస్జిద్ కట్టించారు.
సనాతన ధర్మం కాబట్టే బంగ్లాదేశ్ని హిందువుల రక్తంతో తడిపి బంగ్లాదేశ్కి విముక్తి కలిగించాం. ఈ చరిత్ర తెలుసుకుంటే కదా. దేశ విభజన జరిగింది. మీరు ఎంతమందికి తెలుసు దేశ విభజన కష్టాలు? మీరు సినిమాలు నరుస్తారు. అక్కడ తాగిపోయారు మీరు. నేను అక్కడ తాగలా. నేను అమితాబ్కి ఫ్యాన్ని, నేను చిరంజీవి గారికి ఫ్యాన్ని. కానీ దేశానికి అంతకంటే పెద్ద ఫ్యాన్ నేను. అంటే మీరు మనందరికీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి తెలుసు. ఫస్ట్ లా మినిస్టర్ ఆఫ్ భారత్. ఎక్కడికి వెళ్ళినా ఆయనకి 100 అడుగులో, తెలంగాణకి వెళ్ళినా ఆంధ్రాకి వెళ్ళినా 100 అడుగులో ఇంకా పైన విగ్రహం పెట్టి మనం ఆరాధిస్తాం. మీకు ఎవరికైనా తెలుసా? అంటే సనాతన ధర్మాన్ని తిడతా ఉంటారు. మీకు ఎవరికైనా తెలుసా? పాకిస్తాన్ ఫస్ట్ లా మినిస్టర్ దళిత కమ్యూనిటీకి చెందిన జోగేంద్రనాథ్ మండల్. ఆయన పేరు ఎప్పుడైనా విన్నారా? ఎంతమంది వినుంటారు? ఆయన ఏ పరిస్థితిలో చచ్చిపోయారో తెలుసా? ఆయన నేను భారతదేశాన్ని నమ్మను, పాకిస్తాన్ని నమ్ముతాను అంటే అంబేద్కర్ గారితో సహా చాలా మంది వద్దని చెప్పినా కానీ ఆయన పాకిస్తాన్కి వెళ్ళిపోయి దాన్ని బంగ్లాదేశ్లో చాలా హిందూ జిల్లాలు కలిపేసి ఆయన దళిత కులాల నుంచి వచ్చిన వ్యక్తి. అందరూ ఆయన మాటలు నమ్మి ఆయన సమాజం హిందువులందరూ ఉండిపోతే దేశ విభజన తర్వాత జరిగిన గొడవల్లో దాదాపు ఆయన కుటుంబంలో బంధువులందరినీ ఊచకోతకోసి చంపేశారు. పాకిస్తాన్ లా మినిస్టర్గా వెళ్ళిన వ్యక్తి భారతదేశానికి తిరిగి కాందీసుకుడుగా వచ్చి చనిపోయారు ఆయన. అంటే ఏం చెప్తున్నది ఇది? 10-12% ఉండే హిందువులు పాకిస్తాన్లో, 10-12% ఉండే హిందువులు ఉండే పాకిస్తాన్లో, బలూచిస్తాన్లో అంతమంది ఉండే హిందువులు ఈ రోజున 1%-2% పడిపోయారు. బంగ్లాదేశ్ గొడవల నుంచి హిందువులు పారిపోతున్నారు. మన దేశంలో అలా జరిగిందా? ఎంత మర్యాద ఇస్తాం ఇస్లాంకి? నా దగ్గర ఉండే వ్యక్తులను అడగండి, ఇస్లాం పాటించే నా దగ్గర ఉండే నా సన్నిహితులను అడగండి. ఇది పవన్ కళ్యాణ్ గొప్పతనం కాదు, సనాతన ధర్మం నాకు నేర్పింది ఇది. నువ్వు రాముణ్ణి ఆరాధించు, అల్లాని గౌరవించు, అల్లాని ద్వేషించమని మాకు సనాతన ధర్మం చెప్పలా. ఇది చెప్పాలి, అర్థం చేసుకోవాలి. ఈ సూడో సెక్యులరిస్టులు, కుహానా సెక్యులర్ వాదులు. నేను ఒకసారి వైజాగ్లో 19లో ఒక సీనియర్ నాయకులను అడిగాను. నేనేమడిగానంటే సెక్యులరిజం, వాట్ ఇస్ ద ట్రూ మీనింగ్ ఆఫ్ సెక్యులరిజం అని. అలా మాట వచ్చి నేనేమడిగానంటే, మీరు ఒక హిందువు తప్పు చేస్తే ఖండించండి, ఒక ముస్లిం పట్ల ద్రోహం చేస్తే ఖండించండి, శిక్షించండి. అలాగే ఒక ముస్లిం ఒక హిందువుల్ని ద్వేషించినా దాడి చేసినా శిక్షించండి. ఇద్దరికి శిక్ష ఒకటే. అలా కాకుండా వీళ్ళనంటే ఓట్లు పోతాయి, వీళ్ళంటే ఓట్లు పోవని ఓట్లు రాజకీయం చేస్తేనే కదా ఈ రోజున ఇంత హైందవం భగవాన్ ఎందుకు ఉందంటే దీనివల్లే. బికాజ్ ఆఫ్ సూడో సెక్యులరిస్. ఈ రోజున ఇది జరుగుతుందంటే బికాజ్ ఆఫ్ యూ సూడో సెక్యులరిస్, బికాజ్ ఆఫ్ యూ. మీరే కనుక సెక్యులరిజం, ఇఫ్ యూ వుడ్ అప్లైడ్ ఇన్ ద ట్రూ స్పిరిట్, there would have no need for the changes what are there today. మీరు చేశారు తప్పులు. ఆ రోజు నేను అడిగా, ఓల్డ్ సిటీలో పాత బస్తీ హైదరాబాద్లో మీరు 15 నిమిషాలు మీరు కళ్ళు మూసుకోండి పోలీసుల్ని, మేము హిందువులకి ఏంటో చూపిస్తామంటే నువ్వు ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నావు? హిందూ అంటే దాంట్లో పవన్ కళ్యాణ్ కూడా ఉన్నాడు. పొద్దున్న లేస్తే నేను హనీఫ్, అబ్దుల్, మొత్తం రహీం వాళ్ళతోనే ఉంటాను నేను.
కానీ నేను వాళ్ళతో ఉన్నాను కదా అని చెప్పి నాకు బాధ రాదని మీరు అనుకోకండి, తప్పది. ఓ గలతే భయ్యా, తప్పది. వస్తుంది బాధ. నేను ఎవరిని నిందించట్లా. తిరుపతి కల్తీ లడ్డు చేస్తే నేను ముస్లింలను నిందించలా, క్రిస్టియన్లను నిందించలా. నేను నిందించింది దోషుల్ని పట్టుకోమని. చివరికి ఏం తేలారు? వాళ్ళందరూ హిందువులే కదా. నేను మాట్లాడుతుంది ఇది. దిస్ ఇస్ సెక్యులరిజం. ఇఫ్ దెర్ ఇస్ ట్రూ సెక్యులరిజం అని నాయకులందరికీ చెప్తున్నాను, మీ అందరికీ చెప్తున్నాను. True secularism should be applied in the true spirit, not for damn convenient vote bank politics. Don't do it. Janasena is not for it. ఒక తప్పుని తప్పుగానే చెప్తాం. అంటే నేను ఎందుకు చెప్తున్నాను మీకు మాట అంటే, నారాజు గాకురమ్మ అన్నయ్య, నజీరు అన్నయ్య, ముద్దుల కన్నయ్య, మన రోజు మనకుంది మన్నయ్య అన్నామంటే డాన్సులు చేశా మీ సరదా కోసం. 1 minute డప్పులతో దీంతో డాన్సులు చేసేది మీ సరదా కోసం. కానీ నా కోసం ఆ లిరిక్ రాసుకున్నా. దేనికి రాశాను? గుజరాత్లో ఆ మారణహోమం జరిగితే దానికి చాలామంది ముస్లింలు చనిపోతే బాధతోటి నా హృదయం స్పందించి మాస్టర్జీ అనే ఒక ప్రజా కవి చేత నేను రాయించాను ఆ పాట. దాన్ని ఖండించినప్పుడు నేనేమనేది ఏంటంటే, అంటే నేను అంత నిష్పక్షపాతంగా ఉంటాను. నేను అనేది ఏంటంటే, గోద్రా మారణహోమం జరిగినప్పుడు ఖండించాలి, ఖండింపబడాలి. దెర్ ఇస్ నో సెకండ్ థాట్ అబౌట్ ఇట్. కానీ అసలు ఎందుకు జరిగింది అని ఆలోచిస్తే, కరసేవక్స్ రామ భజన చేసుకుంటూ ట్రైన్లోకి వెళ్తే ఒక గోద్రాలో ట్రైన్ తగలబెట్టేశారు. మరి దాని గురించి కూడా మాట్లాడాలి కదా. ఇది తప్పు, ఇది కూడా తప్పే. అలా జరుగుకుండా ఉండాల్సింది. బాధే నాకు. ఆ రోజు నేను సినిమాలో ఉన్నా కాబట్టి నారాజు గాకరని పెట్టా. అదే గనుక అలాంటి సంఘటన నుండి ఏం చేయాలి మనం? అలాంటి తప్పులు జరిగితే మొదటి తప్పు చేసిన వాడినే వెతికి వెతికి పట్టుకొని జ్యూస్ లాగా సెకండ్ వరల్డ్ వార్లో జర్మనీని ఎలాగా సౌత్ అమెరికాకి వెళ్ళినా ఎలా పట్టుకొని శిక్షించారో మొస్సాద్, అట్లాగా తప్పు ఎవడు చేయనండి, ఎయిదర్ ఇస్ ఎ హిందూ ఆర్ ముస్లిం, ఎవరైతే మొదటి తప్పు చేశారో వాళ్ళను కనుక శిక్షిస్తే పర్యవసానమై ఉండవు. ఇది చాలా బలంగా ఆలోచించాలి. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను, ప్రతి ఒక్కరూ చాలా క్షుణ్ణంగా వినాలి. ఎందుకంటే భవిష్యత్తులో మీకు ఇవే పోరాటాలు. మీరు ఎమ్మెల్యేలు అయిపోయాం, మంత్రులు అయిపోయాం, అందరికీ కార్పొరేషన్ పదవులు వచ్చేసినాయి అంటే కాదు. ఇప్పుడు మనం వేసింది తొలి అడుగు మట్టుకే. నేను భారతదేశం కోసం చనిపోవడానికి సంసిద్ధంగా ఉన్నాను, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే నా ఇంటెన్సిటీ చాలా వైల్డ్గా ఉండదు. అంటే మాట్లాడితే సంస్కృతాన్ని తిడతారు, హిందీని మీరు రుద్దుతున్నారు, సౌత్లో దక్షిణాదిని అంటారు. అన్ని దేశ భాషలే కదా. మన తమిళనాడులో తమిళ్ హిందీ రాకూడదు, హిందీ రాకూడదు అంటుంటే నాకు అనిపించింది మనసులో ఒకటే, అప్పుడు తమిళ సినిమాల్ని హిందీలోకి డబ్ చేయకండి. డబ్బులేమో హిందీ నుంచి కావాలి, ఉత్తరప్రదేశ్ నుంచి డబ్బులు కావాలి, బీహార్ నుంచి డబ్బులు కావాలి, ఛత్తీస్గఢ్ నుంచి డబ్బులు కావాలి, కానీ హిందీ మాకు వద్దంటే అది న్యాయం. పనిచేసే వాళ్ళందరూ మనకి బీహార్ నుంచి రావాలి, కానీ హిందీని ద్వేషిస్తానంటే ఎట్లా? ఇవన్నీ మారాలి కదా. అందుకని భాషల్ని ద్వేషించాల్సిన అవసరం లేదు. అంటే మనం ముఖ్యంగా హిందువులందరికీ నేను చెప్తా ఉన్నాను, మీరు ముస్లింలను చూసి మీరు నేర్చుకోండి. పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్ష
వహిస్తున్న నా ముస్లిం సోదరులందరికీ నా హృదయపూర్వక రంజాన్ శుభాకాంక్షలు. సంస్కృతాన్ని తిడతారు, గుళ్ళల్లో సంస్కృతాలు మంత్రాలు చదవకూడదంటారు. ముస్లిమ్స్ ఆ మాట అంటున్నారా? అరబిక్లోనే కదా, ఐదర్ హిందూ ముస్లిం, ఐదర్ ఆంధ్రప్రదేశ్లో ముస్లిం కావచ్చు, తెలంగాణలో ఉన్న ముస్లిం కావచ్చు, తమిళనాడులో ఉన్న ముస్లిం కావచ్చు, అరబిక్లోనే కదా మంత్రాలు చదువుతారు, ప్రార్థిస్తారు. హిందూ ధర్మంలో సంస్కృతంలో చేస్తారు. దానికి ఏంటి సమస్య? తమిళంలో చదవాలా, తెలుగులో చదవాలా, కన్నడంలో చదవాలా? ఆ విధి విధానాలు ఉన్నాయి, వదిలేసేయండి వాటిని. వాటి జోలికి వెళ్ళకుండా కష్టాలని వాటిని పట్టించుకోండి. మాట్లాడితే భారతదేశాన్ని ఉత్తరం దక్షిణం ఉత్తరం దక్షిణం అంటూ ఉంటారు. ఆంధ్రాని తెలంగాణ విభజన సమయంలో తెలంగాణ ఇవ్వకపోతే మేము ఈ భారతదేశానికి సంబంధించిన ఒక అన్న స్టేట్మెంట్లు చూసాం, అలాంటి నాయకుల్ని చూసాం. ఆంధ్రాని విభజిస్తుంటే ఆంధ్ర వాళ్ళు మేము ఇక్కడ సంబంధం లేదు, మేము భారతదేశంలో ఉన్నవన్న స్వయం నాయకులు నా దగ్గర అన్నారు. అంటే తెలంగాణ ఇవ్వకపోయినా ఆంధ్ర ఇవ్వకపోయినా విడగొట్టినా మేము భారతదేశంలోంచి విడిపోతామన్న మాటలు మీరు ఎలా మాట్లాడతారు? అంటే ప్రతి ఒక్కరికి కోపం వచ్చినప్పుడల్లా కట్ చేయడానికి భారతదేశం ఏదైనా కేక్ ముక్కంట మీ అందరికీ? కట్ చేయడానికి, భారతదేశ సమగ్రతని విధ్వంసం చేయడానికి ఒక్కడు ఉంటే నాలాంటి వాళ్ళు 10 కోట్ల మంది బయటకు వస్తారు. తస్మాత్ జాగ్రత్త. నార్త్ సౌత్ డిబేట్కి నా సమాధానం ఒకటే. ఉత్తరాదిన ఉన్నది హిమాలయాల్లో, ఉత్తరాదినున్న హిమాలయాల్లో ఉంది పరమశివుని కైలాసం. దక్షిణాదిన ఆయన కుమారుడు కుమారస్వామి మురుగన్ నివాసం. ఈ దేశాన్ని విడగొట్టే ధైర్యం, సాహసం ఎవ్వడికి ఉందని నేను అనుకోను. ఆ భయం నాకు లేదు. వారు ఎంచుకున్న ప్రదేశం ఈ భారతదేశం. అలాంటి దేశాన్ని విడగొట్టాలి అనుకుంటే ఒకసారి ఆలోచించి మాట్లాడండి. భాష వేరు, భావం వేరు. మీరు బయట వారు, మేము లోపల వారం. మీరు ఉత్తరాది వాళ్ళు తెల్లగా ఉంటారు, మేము దక్షిణాది వాళ్ళు నల్లగా ఉంటామంటే మా ఇంట్లోనే ఒకళ్ళు, మా అన్నయ్య 6 అడుగులు 2 అంగుళాలు 3 అంగుళాలు, నేనేమో 5 అడుగులు 9-10 అంగుళాలు నేను. మా బంధువుల్లో అన్ని రకాల వాళ్ళు ఉంటాం. కొంతమంది నల్లగా ఉంటాం, కొంతమంది తెల్లగా ఉంటాం. ఏం చెప్తాం దీనికి? అర్థం పర్థం లేని మాటలేంటి ఇవన్నీ? ఇలాంటి మాటలతోటి దేశాన్ని విచ్ఛిన్నం చేయకండి. రాజకీయ వైరుధ్యాలు వేరు, ఆ వైరుధ్యాలు ఉండడం సహజం. వైరుధ్యాలు ఉన్నాయి అని నెపం మీద దేశాన్ని ముక్కలు చేయకండి. దక్షిణాదినున్న సెంగోల్, ఉత్తరాదినున్న ఢిల్లీ పార్లమెంట్లో ఉంది. ఒకవేళ వైరుధ్యం వస్తే వేర్పాటువాదం విడిపోమని కాదు, అది కాదు, కలిసి పరిష్కారం వెతకమని. డీలిమిటేషన్ ఉంది ఈ రోజున. డీలిమిటేషన్ జరిగితే పార్లమెంట్ సీట్లు దక్షిణాదికి తగ్గిపోతాయి అంటే అసలు తగ్గుతాయా లేదనేది డిస్కషన్ పెట్టండి. దానికి నేను రూపీ సింబల్ మార్చేస్తాను, నా భాషలో పెడతానంటే అప్పుడు మేము తెలుగులో కూడా పెట్టాలి. దానికి కన్నడ వాళ్ళు కన్నడంలో పెట్టాలి, గుజరాతీ వాళ్ళు గుజరాతీలో పెట్టాలి, మహారాష్ట్ర వాళ్ళు మహారాష్ట్రలో పెట్టాలి. దేనికైనా ఒక వివేకం, ఆలోచన ఉండద్దా? ఉన్నత పదవుల్లో ఉన్నవారు మీరు చాలా ఆలోచించి చేయాలి. చాలా ప్రభావితం చేస్తాయి మీ మాటలు. ఒకటి విధ్వంసం చేయడం తేలిక, ఒకటి నిర్మాణం చేయడం తేలిక, కష్టం. నేను వివక్ష అనిపించలేదు అనుకుంటున్నారా మీరందరూ? తమిళనాడులో పెరిగినప్పుడు 14 ఏళ్ల వయసులో నేను తమిళనాడులో పెరిగినప్పుడు మైలాపూర్ స్కూల్ ఉన్నారే, గొల్టింగ వాడ అని పిలిచేవాళ్ళు. నేను నాకు అర్థమయ్యేది కదా గొల్టి అంటే ఏంటి అనుకునేవాడిని. అదొక డెరిగేటెడ్ టర్మ్ అది. నేను మా మాస్టర్ గారిని అడిగాను, రామ్నాథన్ గారిని అడిగాను, సార్ இந்த மாதிரி சொல்றாங்க சார், గొల్టిని சொல்றாங்க సార్ అంటే
ఆయన నాకు ఒకటే మాట చెప్పాడు. వాళ్ళని పిలిచాడు, వాళ్ళని తిట్టాడు. ఏదో ఏంటి సార్ గొల్టీ, ఎందుకు సార్ గొల్టీ మీనింగ్ అంటే ఆయన ఏదో నవ్వి వదిలేసి ఆయన ఒక మాట అన్నాడు. అరే தெலுங்குని ரிவர்ஸ் பண்ண கொல்ட்டின்னு சொல்லுவாங்கடா, அப்படி என்ன பெரியார் வந்து தெலுங்குக்காரன் தான்டா, பெரியார் வந்து தெலுங்குக்காரன் தான், బలిజన్ నాయకర్ దారు అవరు. ఆ టైంలో ఇప్పుడు మన తిరుపతి రాయలసీమలో ఉండే బలిజ నాయుడు కులానికి చెందిన వ్యక్తి పెరియార్ గారు, తెలుగు. ఆయన ద్రావిడ ఉద్యమ రూపకర్త. సో అందుకని భాషదేముంది, అందుకని దీన్ని పెట్టుకొని విధ్వంసం క్రియేట్ చేయడం సరైంది కాదు. నేను మీకోసం జన సైనికులకి, వీర మహిళలకు, నాయకులకు, అండగా ఉన్న శ్రేయోభిలాషులకు, ఆదరించిన ప్రజలకు, నమ్మి నిలబడ్డ సహచరులకు ఒకటే చెప్పదలుచుకున్నాను. మీరే నా బంధం, మీరే నా అనుబంధం, మీరే ఈ జనసేనానికి రక్త సంబంధం. మనందరికీ ఒక కీలక కర్తవ్యం ఉంది. దాని గురించి మాట్లాడుకోబోయే ముందు కవి శేషేంద్ర వాక్యాలు చెప్పి ముగిస్తాను. ఒక తరాన్ని ప్రసవింపజేయడం అంటే ఒక తమాషా కాదు. ఒక నిండు కళల జగత్తుని మేల్కొల్పడం. ఒక దశాబ్దన్నర రాజకీయ ప్రస్థానంలో అలుపెరిగిన పోరాటం చేసిన తర్వాత లభించిన చారిత్రాత్మక విజయం అది. అందుకని మీ అందరికీ చాలా బాధ్యతగా ముందుకెళ్దాం. ఈ విజయం పుట్టుకే 100% స్ట్రైకింగ్ రేట్. అందుకే దేశం మొత్తం చూసింది. ఆ బిడ్డని మనం కాపాడుకోవాలి, చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. మనందరం ఈ బిడ్డ పట్ల ఎరుకుతో ఉండాలి, బాధ్యతతో కాపాడుకోవాలి. జనసేనాని శిశువు తనని తను కాపాడుకోగలిగే వరకు మనం ఈ బిడ్డని కాపాడితే అది పెరిగి పెద్దయి సమాజాన్ని కాపాడుతుంది, దేశాన్ని రక్షిస్తుంది, విశ్వశాంతికి బాటలు వేస్తుంది. అందుకే ఈ బిడ్డని మనందరం కంటికి రెప్పలా కాపాడుకుందామని చెప్పి శపథం చేద్దాం. ఒక అవతారం, దాని పుట్టుక ఎలా ఉంటుందో మహాకవి శ్రీశ్రీ కవితా పంక్తుల్లో చెప్పి ప్రసంగాన్ని ముగిస్తాను. యముని మహిషపు లోహగంటలు మబ్బు చాటున కణేల్మన్నాయి, నరకలోకపు జాగిరమ్మలు గొలుసు తెంచుకు ఉరికి పడ్డాయి, ఉదయ సూర్యుని సప్తాహయములు నురగలెత్తే పరుగు పెట్టాయి, కనకదుర్గా చండసింహం జూలు విదిలించింది, ఇంద్రదేవుని మనపటేనుగు ఘింకరిస్తూ సవాల్ చేసింది, ఆది సూకర వేదవేద్యుడు గుర్ఘరిస్తూ కోరసాచాడు, పుడమ తల్లికి పురిటి నెప్పులు కొత్త సృష్టిని స్ఫురింపింపజేశాయి, పుడమ తల్లికి పురిటి నెప్పులు కొత్త సృష్టిని స్ఫురింపించాయి. దీనిని లోతుగా ఆలోచించి ఇక మన ఆలోచన తీవ్రత, భావ తీవ్రత అన్నీ ఉంటాయి. జన సైనికులు మీరు జాగ్రత్తగా ఉన్నంత కాలం మన ఎమ్మెల్యేలందరూ బాగుంటారు, మన మంత్రులందరూ బాగుంటారు, నేను కూడా బాగుంటా. మీరు డిసిప్లిన్లో పెట్టాల్సింది మమ్మల్ని కూడా డిసిప్లిన్లో పెట్టండి మీరు. అందుకని 11వ ఆవిర్భావ దినోత్సవం ముగించుకొని 12వ ఆవిర్భావ దినోత్సవం వైపు వెళ్తున్న మీ అందరికీ వచ్చినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీ పెద్దలకి, నాకంటే వయసులో పెద్దైన వారందరికీ నా నమస్కారాలు తెలియజేయండి, పాదాభివందనాలు తెలియజేయండి. అందరూ క్షేమంగా ఇళ్లకు వెళ్ళండి. సర్వే జనో సుఖినో భవంతు. జై జనసేన, జై జనసేన, జై భారత్, జై హింద్. జాతీయ గీతం.